సిద్ధార్థ్ కౌశల్ గారు ఎందుకు రిజైన్ చేశారు? ఏమవుతా ఉంది అంటే ఇప్పుడు ఒక చిన్న సన్నివేశం. అంటే 2012 బ్యాచ్. సో ఫస్ట్ ప్రకాశం, అప్పుడు మా ఊరు ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కలిసి ఉండేది. అయితే ఆ టైంలో కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మేము మాట్లాడుకుని అప్పుడు ఎస్పీగా పనిచేసేవాళ్ళు. సో సిద్ధార్థ్ కౌశల్ గారు అయితే అంటే నిజమో కాదో మాకు తెలియదు, కానీ రన్నింగ్ అనేది 5 కిలోమీటర్స్ ఉండేది అప్పుడు. ఆ ముంగమూరు రోడ్ దగ్గర నుంచి అక్కడికి అవతలకి దాదాపు ఒక 5 కిలోమీటర్లు మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి ఒక సైడ్. సో 4:30 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. అయితే ఆ టైంలో కొంచెం మంచు కూడా ఎక్కువ ఉండేది. ప్రతిరోజు రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు సిద్ధార్థ్ కౌశల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దిగి కొంత దూరం రన్ చేసి వాక్ చేసి సిచ్యువేషన్ ఎలా ఉంది, కానిస్టేబుల్ అభ్యర్థులు మంచిగా రన్ చేయగలుగుతారా లేదా అని క్రాస్ వెరిఫై చేసి అప్పుడు స్టార్ట్ చేసేవాడు. ఇది అప్పుడు ప్రతి ఒక్కరు మేమందరం కూడా మాట్లాడుకునేది. అంటే ఇది నీ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే అంత కన్సర్న్ చూపించేవాళ్ళు, అంత జాగ్రత్తగా. సో చాలా విషయాలు మన ఒంగోలు ఐటీ డిపార్ట్మెంట్ సిద్ధార్థ్ కౌశల్ గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. సో ఇలా చాలా వినూత్నమైన తర్వాత ఈ ఉమెన్ ఎప్పుడైతే ఉన్నారో ఇలా లేట్ నైట్ ఇబ్బంది లేకుండా వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు అయితే చేశారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఎంత కన్సర్న్ ఉండేది, అంత బాగా చాలా ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చారు. 2012 ఎస్పీ ప్రకాశంగా, తర్వాత కృష్ణ, కర్నూలు, ఎక్కడికి వెళ్ళినా కానీ తన మార్క్ అంటూ వేశాడు. దాదాపు 13 years ఆఫ్ సర్వీస్ చేశారు మన ఏపీకి. రీసెంట్గా అంటే చాలా టెక్నాలజీ సభ అని, అభయ సేఫ్టీ అని, సో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అయితే రీసెంట్గా విఆర్ఎస్ తీసుకున్నారు, వాలంటీర్ రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు.